నమస్తే అండి అందరికీ. థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. అంటే సో ఈ ప్రెస్ ఈవెంట్ చాలా అన్యూజువల్గా అనిపించింది. అంటే నేను ఫస్ట్ శ్రీనివాస్ గారిని అడిగాను ఇందాక కూర్చున్నప్పుడు కూడా, మీరు ఎప్పుడైనా అక్వైర్డ్ ఫిల్మ్స్కి ఎప్పుడైనా ప్రెస్ మీట్లు చేశారా, ఇలా ఇదే ఫస్ట్ టైమా అంటే ఆయన అదే చెప్పారు. ఇది ఫస్ట్ టైం ఒక అక్వైర్డ్ ఫిల్మ్కి ప్రెస్ మీట్, అంటే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్లో వస్తున్నప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి మనం చెప్పాలి ఇది అని వాళ్ళు ఆలోచించడం కానీ, దీన్ని అరేంజ్ చేయడం కానీ నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే సినిమా పట్ల వాళ్ళంత నమ్మకం ఉంది. అంటే ఎస్, థియేటర్లో అంత బాడింది అండ్ వీ వాంట్ ఎవరైతే థియేటర్లో మిస్ అయిన వాళ్ళకి ఆహా ప్లాట్ఫామ్లో ఇంకా చూపించడానికి, అంటే ఇలా అవసరం లేదు, జస్ట్ పోస్టర్ వేస్తే సరిపోతుంది యూజువలీ ప్లాట్ఫామ్లో వస్తుందని చెప్పి. బట్ ఒక ప్రెస్ మీట్ పిలిచి, ప్రెస్ని పిలిపించి, మీడియాని పిలిచి ఈ విషయాన్ని ఇంకా పుష్ చేయాలనే ఉద్దేశంతో, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నందుకు శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే యూజువలీ ఇలా ఇప్పుడు ఒక అక్వైర్డ్ ఫిల్మ్స్కి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వస్తున్నప్పుడు ప్రెస్ మీట్ నేను ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం వస్తున్నాను అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఇట్స్ ఆల్వేస్ నేను ఈ సినిమా గురించి లాస్ట్ 1 month నుంచి మీరు నన్ను చూస్తూనే ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ నేను మొత్తం అంటే మీరు ఏది ఓపెన్ చేస్తే అందులో ఉన్నట్టే చేశాను దీనికి ప్రమోషన్. సినిమా అద్భుతంగా ఆడింది అండ్ మీరందరూ నాకు ఫస్ట్ థియేట్రికల్ హిట్ ఇచ్చారు. అండ్ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఆన్ November 12th. ఫస్ట్ టైం చిరంజీవి గారు అన్నయ్య వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాకు చీఫ్ గెస్ట్ కింద వచ్చి సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన అన్నట్టు ఆయన బొమ్మ సూపర్ హిట్ అని రాసినప్పటి నుంచి నిజంగా ఎవ్రీ డే దాని ఇంపాక్ట్ మేము చూసాము. సినిమా తాలూకు ఒక ఫిల్మ్ సక్సెస్ అయితే ఎంత అందులో చేసిన యాక్టర్స్ కానీ టెక్నీషియన్ కానీ హెల్ప్ అవుతుంది అన్నది, ఆర్ లేకపోతే అది ఇచ్చే ఒక కిక్ ఏంటనేది నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ దాని గురించి చాలా పోస్టులు పెట్టాను, థ్యాంక్ యూ నోట్స్ పెట్టాను. ఐఎమ్ రియలీ ఫార్చునేట్ టు బీ అ పార్ట్ ఆఫ్ జీబ్రా ఆనెస్ట్గా. ఎందుకంటే నాకు ఈశ్వర్ కార్తిక్ ఫస్ట్ ఈశ్వర్ కార్తిక్ థ్యాంక్ యూ. అండ్ అలాగే మా రెడ్డి అన్న ఎస్ఎన్ రెడ్డి గారు, ఎస్ఎన్ రెడ్డి అన్న లేకపోతే ఈ ఫిల్మ్ నిజంగా లేదు. అది నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. బట్ బికాస్ ఆఫ్ మనం మళ్ళీ ఇంకోసారి నాకు ప్లాట్ఫామ్ ఇచ్చినప్పుడల్లా కొన్ని ఇంపార్టెంట్ పీపుల్ గురించి ఎన్నిసార్లు చెప్పినా తప్పలేదు అనిపిస్తుంది. సో ఎస్ఎన్ రెడ్డి అన్న మా ప్రొడ్యూసర్ కరెక్ట్గా సినిమా ఏదో కొంచెం చిన్న ఒక ట్రబుల్డ్ వాటర్స్లోకి వెళ్తున్నప్పుడు అది పికప్ చేసి వెంటనే దానికి సరిపడా ఏదైతే అది వెనకాడకుండా ముందు పెట్టి దాని సినిమాని ఈరోజు November 22nd సినిమా మనందరి ముందుకు వచ్చిందంటే దానికి మెయిన్ రీజన్ ఈజ్ ఎస్ఎన్ రెడ్డి అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, అది ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ అలాగే లాక్డ్ అనే వెబ్ సిరీస్తో 2020లో నేను ఫస్ట్ టైం ప్రీమియర్ అయింది ఆహాలో లాక్డ్. అది అప్పుడు లాక్డ్ ఆహాలో సూపర్ హిట్ సిరీస్. అంటే ఇన్ఫ్యాక్ట్ అప్పుడు సిరీస్ కూడా ఏమీ అంత ఎక్కువ ఎవరు చేస్తున్న టైం కాదు అది. నేను దానికి ముందు గాడ్స్ ఆఫ్ ధర్మపురి అని ఒకటి చేశాను, దాని తర్వాత లాక్డ్ చేశాను. ఈ 2 సూపర్ హిట్ సిరీస్. అండ్ ఆహాతో నాకు అసోసియేషన్ అప్పుడు కూడా అంతే సూపర్ ఉండేది. అండ్ ఫస్ట్ వెబ్ సిరీస్ ఆ టైంలో ఇన్ఫ్యాక్ట్ యాదృచ్ఛికంగా అది దాని పేరు లాక్డ్, అదేమో లాక్డౌన్లో వచ్చింది అప్పుడు కరెక్ట్గా 2020 లాక్డౌన్లో. ఐ గాట్ అన్ అవార్డ్ ఫర్ దాట్. బన్నీ గారు ఇచ్చారు. సో ఇట్స్ లైక్ అ ఫుల్ సర్కిల్ లాగా అనిపిస్తుంది నాకు మళ్ళీ నా సినిమా జీబ్రా ఆహాలో రావడం. అండ్ దట్టు ఇంకో విషయం, 18th and 19th ప్రీమియర్ యాక్సెస్, అంటే వితౌట్ లైక్ ఫుల్ యాక్సెస్ 20th నుంచి వస్తుంది. బట్ 18th 19th ఆహా గోల్డ్ యాక్సెస్ 18th and 19th ఎక్స్క్లూజివ్ యాక్సెస్ 18th and 19th యాడ్ ఫ్రీ యాక్సెస్. సో ఐ థింక్ అది కూడా మీరు 2 days ముందే ఇవ్వడం జీబ్రాకి, దట్ షోస్ యువర్ వాట్ యూ కాల్ ద బిలీఫ్ దట్ యూ హ్యావ్ ఆన్ జీబ్రా. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దానికి రెడ్ అన్న వెంటనే ఒప్పుకోవడం నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్లీ ఆహాతో నాకు ఇది ఇందాక శ్రీనివాస్ గారు ఇస్ లైక్ మై బ్రదర్, నేను ఆల్వేస్ ఆయనకి అంటా ఉంటాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు లైక్ ఫర్ టేకింగ్ దిస్ అప్. అండ్ మీరు అన్నట్టు మన అసోసియేషన్ ఇక్కడి నుంచి ఇంకా ముందరికెళ్ళి ఎన్నో సినిమాలు రావాలి. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ us a platform to showcase to more people. I'm really looking forward for more collaborations. అండ్ అలాగే ఇందాక అన్నట్టు ఈశ్వర్కి థ్యాంక్స్ చెప్పాలి ఆబ్వియస్లీ. ఈరోజు అంటే ఎవరికాళ్ళు ఇండివిజువల్గా కొంచెం ఇరుక్కొని ఉన్నారు, బట్ స్టిల్ దే ఆర్ ఆల్ హ్యాపీ, దే ఆర్ సెండింగ్ దర్ విషెస్ త్రూ వీడియో బైట్స్ అండ్ ఆల్.
మా టీం అంతా కూడా ఆహాకి నిజంగా దేర్ ఆల్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ ఫర్ గివింగ్ అస్ దిస్ ప్లాట్ఫామ్ టు షోకేస్ టు మోర్ పీపుల్. అలాగే మిగతా టీం ప్రవీణ్ థ్యాంక్ యూ. వీ విన్ లాస్ట్ 3-4 డేస్ నుంచి మనం ఏదో ఒకటి డిఫరెంట్ యాక్ట్. మేఘ్నా థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఐ మెట్ యూ అండ్ యూఆర్ ద మార్కెటింగ్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ప్లీజ్ డూ వాచ్ జీబ్రా. అండ్ నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పేది ఏంటంటే ఈ వైబ్ నాకు లాస్ట్ టైం కూడా నేను చెప్పినట్టు బ్లఫ్ మాస్టర్ అప్పుడు ఈ వైబ్ ఉండింది నాకు. అది చాలా పెద్ద హిట్ అవుతుందని మేము అందరం అనుకున్నాం, కానీ ఆడలేదని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. బట్ బయటకు వచ్చిన తర్వాత దాన్ని క్రేజీగా చూశారు. నా బిలీఫ్ ఏంటంటే దానికి 2-3 టైమ్స్ ఎక్కువే ఈ సినిమాని అంతే యాక్సెస్ దొరుకుతుందని నేను నమ్ముతున్నాను మన ఆహా ప్లాట్ఫామ్లో. సో యా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ టు షూట్ ఆర్ అదేనా ఉందా అలాంటిది Q&A? ప్రొడ్యూసర్ గారు ఏదో సర్ప్రైజ్ అని చెప్పారు ఇందాక, మీరు వచ్చి అవునా? తర్వాత ఇస్తా అని చెప్పారు. అన్నారండి.